వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. వాటర్ మెలన్తో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటర్ మెలన్ తిన్న తర్వాత ఈ తొక్కలు ఉంటాయి కదండి, వీటిని పైన గ్రీన్ కలర్ తొక్కంతా తీసేసుకోవాలి. తర్వాత లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ రెడ్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మెలన్ ముక్కల్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దానిలో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని దానిలో రుచి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని మూత పెట్టి దాన్ని మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయి కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో వేరుశనగపప్పులు పొడి చేసుకొని ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా వేసుకొని కొబ్బరి కూడా వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే వాటర్ మెలన్ కర్రీ రెడీ అండి. దీని డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో